ఒక్కో చక్రాన్ని దాటుకుంటూ వస్తుంది. ఒక్కో చక్రాన్ని దాటుకుంటూ వస్తుంది. అలా దాటుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది? సహస్రారానికి వస్తుంది. అంటే ఆజ్ఞా చక్రాన్ని దాటుకొని సహస్రారానికి వచ్చింది. ఇక్కడికి దీనికంటే కింద పంచభూతాలు ఉన్నాయి, దీనికి పైన పంచభూతాలు లేవు. అంటే సృష్టి అంతా ఏమిటి? క్రిందికి ఏర్పడేటువంటిది సృష్టి. పైకి పోయేటప్పటికి జ్ఞానం, ఇది భౌతికం. ఇదేమో ఫిజికల్ వరల్డ్, ఇదేమో స్పిరిచువల్ వరల్డ్. పైకి పోయే కొద్దీ స్పిరిచువాలిటీ అంటే మీకు వాటి యొక్క స్థితి తగ్గిపోతూ వస్తుంది. మనం చెప్పుకున్నాం భూమికి 5 లక్షణాలు ఉంటాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అని 5 ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చేటప్పటికి దీనికి నీటి దగ్గరకు వచ్చేటప్పటికి దాంట్లో గంధం ఉండదు. అదేవిధంగా అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికి దానికి రుచి ఉండదు, అంటే రసం ఉండదు. వాయువు దగ్గరకు వచ్చేటప్పటికి శబ్ద స్పర్శాలు ఉంటాయి కానీ రూపం ఉండదు. ఆకాశం దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దం మాత్రమే ఉంటుంది కానీ మిగతా గుణాలు ఉండవు. ఇప్పుడు మనం ఆకాశం పైకి వెళ్ళామనుకోండి, ఇంకా రూపం ఏముంది? ఏమీ లేదు, రూపం కూడా లేదు. అంటే స్పిరిచువాలిటీ అనేది, స్పిరిచువల్ వరల్డ్ అనేది, ఆధ్యాత్మిక ప్రపంచం అనేది నామరూప రహితమైనటువంటిది. అది జస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. మనం దేని గురించి అయినా చెప్పాలి అంటే దానికి ఒక రూపం ఉండాలి, దానికి ఒక పేరు ఉండాలి. ఆ పేరు రూపం ఉండే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. మనకు లడ్డు ఇచ్చారనుకోండి, ఎవరైనా లడ్డు ఎలా ఉంది అంటే గుండ్రంగా ఉంది అంటాం, దట్ ఈజ్ ఇట్స్ షేప్. ఎలా ఉంది అంటే తీయగా ఉంది అంటాం, దట్ ఈజ్ ఇట్స్ టేస్ట్. తీపి ఎలా ఉంది అన్నారు అనుకోండి, తీపి అంటే ఎలా ఉంటుంది అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఏం చెప్పగలరు? ఎక్స్పీరియన్స్, అది ఇంకా చెప్పలేము. ఎక్స్పీరియన్స్ అంతే, చెప్పలేదు. స్పిరిచువాలిటీ అనేది ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్. దీన్ని తీసుకురావడానికి మనం ఏం చేస్తాం? మనం ఏ విధంగా అయితే ఒక వంట యొక్క రుచిని తెలుసుకోవడం కోసం దాన్ని అద్భుతంగా వండి దాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేసి అది ఆకర్షించే విధంగా తయారు చేస్తాం, దానికి మంచి స్మెల్ వచ్చేటట్టు చేస్తాం, దాని మీద మంచి షేప్ ఉండేటట్టు చేస్తాం, అది చూడగానే తినాలని అనిపించేటట్టు చేస్తాం. ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ వదిలిపెట్టాం. ఈ కారణం చేత ఈ మొత్తం శాస్త్రాలన్నీ ఏం చెప్తాయంటే ఆ స్పిరిచువాలిటీని మనం చేరుకోవడానికి కావాల్సినటువంటి దారులన్నిటిని చెప్తూ వస్తాయి. ఇది ఒక స్టేర్ కేస్ అని అనుకోండి. ఈ స్టేర్ కేస్ మీద మీరు ఒక స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తే మీరు డాబా పైకి చేరుకోగలుగుతారు. మీరు స్టేర్ కేస్ నే చూస్తూ స్టేర్ కేస్ గురించి చదువుకుంటూ దాని గురించి స్టడీ చేస్తూనే ఉంటే మీరు ఎప్పటికీ మేడ మీదకి చేరలేరు. ఈ శాస్త్రాలు కూడా అంతే, ఇవన్నీ థియరీస్. ఈ థియరీలు కూడా అంతే. పైగా ఇవన్నీ ఒకే రకంగా కూడా ఉండవు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, వ్యాసుడు ఒక రకంగా చెప్పారు, శంకరాచార్యులు ఒక రకంగా చెప్పారని పోయిన క్లాస్ లో చెప్పుకున్నాం. అలా ఎందుకు చెప్తారంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. కాబట్టి అందువల్ల మనం ఏం చేయాలా? ఈ సాధనలన్నింటినీ క్రోడీకరించుకొని మనకు ఏది అనుకూలమైనటువంటి మార్గమో దాన్ని చేరుకోవాలి. ఇప్పుడు మూలాధారంలో నుంచి బయలుదేరినటువంటి అమ్మవారు స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ దాటి సహస్రానికి వెళ్ళింది. సహస్రారంలో ఎవరున్నారు? పరమశివుడు ఉన్నాడు. ఆయన ఆమె భర్త, ఆమెతో పాటు విహరిస్తూ ఉంది అని చెప్పన్నాడు. అంటే పరమశివుడు ఏమిటంటే పరమాత్మ, అమ్మవారు జీవాత్మ. ఆ జీవాత్మ పరమాత్మ కలవడమే యోగం అంటే. యోగం అంటే కలయిక, కాంబినేషన్ యోగం అంటే. ఆ కలవడం దేన్ని కలవాలి? ఎప్పుడైనా సరే ఏదైనా మనకు రెండు విడిపోయినప్పుడు, దూరంగా ఉన్నప్పుడు దుఃఖం ఉంటుంది, కలిసినప్పుడు ఆనందం ఉంటుంది. రాముడు సీత ఇద్దరు ఒకే చోట ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. సీతారాములు దూరం అయినప్పుడు అటు సీత ఏడ్చింది, ఇటు రాముడు ఏడ్చాడు.
కాబట్టి జీవుడు దేవుడు, జీవాత్మ పరమాత్మ, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటిగా ఉండాలి. అయితే ఎప్పుడు జీవాత్మ పరమాత్మ ఒకటిగానే ఉంటే సృష్టి కూడా జరగదు. వేరైనప్పుడే సృష్టి జరుగుతుంది. అలా సృష్టి జరగడం కోసం తాత్కాలికంగా వేరైనటువంటి శక్తిని ఆ సృష్టి ఆనందంగా ఉండడం కోసం మళ్ళీ మనం కలపాలి. ఇది ఫార్ములా. హుహు. మనం మనం భగవంతుని స్వరూపాలం. దాంట్లో ఏం డోకా లేదు. దాంట్లో ఏమి సందేహం లేదు. మీరు భగవంతుడే, నేను భగవంతుడే, పిపీలికాది బ్రహ్మ పర్యంతరం అందరూ భగవంతుడే. చిన్న చీమ నుండి దోమ నుండి అంతా భగవంతుడే. మరి ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాని నుంచి ఇన్కార్న్ అయింది. భగవంతుడి నుంచి ఇన్కార్న్ అయింది. మనం ఏ విధంగా అయితే ఒక బావిలో నుంచి ఒక బకెట్ తో నీళ్లు ముంచుకున్నప్పుడు ఆ బకెట్ లో నుంచి ఒక టంబ్లర్ లేక నీళ్లు తీసుకున్నప్పుడు ఆ టంబ్లర్ నీళ్లు, బకెట్ నీళ్లు, బిందెలోకి పోసుకున్న నీళ్లు, పాత్రలోకి పోసినటువంటి నీళ్లు, ఇవన్నీ కూడా బావిలో నుంచే వచ్చి ఉంటాయి. అవసరం కోసం ఇవన్నీ వచ్చాయి. కానీ వాస్తవానికి ఇవన్నీ అవే. ఫార్ములా ఒకటే, అది H2O అని, ఇది H2O అని. అట్లా మీకున్నటువంటి ఫార్ములా, భగవంతునికి ఉన్నటువంటి ఫార్ములా అందరికి ఒకటే ఫార్ములా ఉంటది ఎప్పుడు. అయితే భగవంతునికి మనకు తేడా ఏమిటి అంటే టంబ్లర్ నీళ్ళకి బావి నీళ్ళకి ఉన్నంత తేడా ఉంటది. ఒక సముద్రం నీళ్ళకి గ్లాసులో ఉన్నటువంటి నీళ్ళకు ఉన్నంత తేడా ఉంటుంది. అది చాలా ఎక్కువ రెట్లు పెద్దదిగా ఉంటది. ఇది చాలా చిన్నదిగా ఉంటది. దానికి పెద్ద శక్తి ఉంటది. సముద్రంలో నుంచి ఒక అల వచ్చిందంటే 10 మందిని లోపలికి లాక్కెళ్తుంది, 10 మందిని గట్టుకు దోయగలుగుతుంది, ఏమైనా చేస్తుంది. అదే గ్లాసు నీళ్ళల్లో అల రాదు. ఒకవేళ వచ్చినా ఏమి ఆ గ్లాసును కూడా పడగొట్టదు. మన పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. కాబట్టి భగవంతునికి మనకు తేడా ఉంది, తేడా లేదు. తేడా ఉంది, తేడా లేదంటే అర్థం ఏంటి? స్వరూపంగా భగవంతునికి మనకు తేడా ఉంది, స్వభావంగా భగవంతునికి మనకు తేడా లేదు. అయితే స్వభావరీత్యా మనకు భగవంతునికి తేడా లేదనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. స్వరూపంలో తేడా ఉన్నటువంటి కారణం చేత స్వభావంలో కూడా తేడా ఉందని అనుకుంటున్నాం. ఆ స్వభావంలో తేడా లేదని చెప్పడానికే ఈ శాస్త్రాలన్నీ పుట్టాయి. స్వరూపంలోనూ స్వభావంలోనూ నేను భగవంతుని కంటే భిన్నమైనటువంటి వాడిని కాదు అని అనుకున్నటువంటి వారు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అట్లాంటి వాళ్ళు మహాత్ములైనారు, అట్లాంటి వాళ్ళు యోగులైనారు. అది ఇప్పుడు మీకు శైలేంద్ర గారు అర్థమైంది అనుకుంటాను. మూలాధారం నుంచి చాలా చక్కగా చెప్పారు. మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ, అంటే ఏమిటి? మనిషి యొక్క సాధన ఎలా ఉండాలి అంటే మొదట 5 ఉన్నాయి మనల్ని బంధించేటువంటివి: శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన. ఈ 5 ఒక్కో దాన్నే వదిలేయమంటున్నాడు. మూలాధారం నుంచి శక్తి పైకి వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇంకొంచెం పైకి వచ్చింది అంటే వాసన వదిలేశాడు. మూలాధారానికి ఉండేటువంటి లక్షణం వాసన. మూలాధారం నుంచి స్వాధిష్టానానికి వచ్చేటప్పుడు దాన్ని వదిలేశాడు. ఇంకొంచెం పైకి వచ్చింది అంటే వాసన వదిలేయడం అంటే అర్థం ఏమిటి? దాని మీద వ్యామోహం లేకపోవడం అని అర్థం. ఆ తర్వాత రుచి మీద వ్యామోహం లేదు. రుచి మీద వ్యామోహం లేదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇప్పుడు మొదట మూలాధారంలో గంధాన్ని వదిలేశాం, తర్వాత రసాన్ని వదిలేశాం, ఇప్పుడు రూపాన్ని వదిలేస్తాం. రూపం మీద ఆసక్తి లేదు. తర్వాత శబ్దం మీద ఆసక్తి లేదు, స్పర్శ మీద ఆసక్తి లేదు, తర్వాత శబ్దం మీద ఆసక్తి లేదు. ఇక ఈ ప్రపంచంలో మిమ్మల్ని బంధించేటువంటి అంశాలు ఏమున్నాయి? ఏమీ లేదు. అప్పుడు మీరేమవుతారు? ఆజ్ఞా చక్రానికి వచ్చేసారు. అక్కడ ఎవరు ఉన్నారు? గురువు ఉంటారు. ఎప్పుడైతే మీకు ప్రపంచం మీద వ్యామోహం వదిలిపోయిందో అప్పుడు మీకు గురువు ఉంటారు. అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్తారు? సహస్రారానికి వెళ్తారు. అక్కడ ఎవరు ఉంటారు? భగవంతుడు ఉంటాడు, పరమాత్మ ఉంటాడు. అంటే గురువు ఏం చేస్తాడు? మీరు చేసినటువంటి సాధనని సరైనటువంటి సమయంలో సరైనటువంటి ప్రదేశానికి ప్రవేశపెడతారు. అంటే శాటిలైట్ లో లాస్ట్ బర్నింగ్ స్టేజ్ ఒకటి ఉంటుంది.
శాటిలైట్ ని మోసుకొని పోయేటప్పుడు రాకెట్ అది అక్కడక్కడ దాన్ని పేలుస్తూ వస్తారు, ఆటోమేటిక్ గా పేలుస్తారు. లాస్ట్ మూమెంట్ లో అది కక్షలోకి ప్రవేశించేటప్పుడు, ఆర్బిట్ లోకి ప్రవేశించేటప్పుడు ఈ యాంగిల్లో దాన్ని షూట్ చేస్తే అది ఆర్బిట్ లోకి ప్రవేశిస్తుంది, అక్కడ ఫోర్స్ ఉంటుంది, అది వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది అనేది మనకు తెలుసు ఆ శాటిలైట్ ని. అప్పుడు సైంటిస్ట్ ఏం చేస్తాడు, కరెక్ట్ గా ఈ యాంగిల్లో ఈ ప్రదేశంలో అది ఆర్బిట్ లోకి వెళ్ళాలి అనుకొని అక్కడ కొంత ఫోర్స్ ను ఉపయోగించి దాన్ని నెట్టేస్తాడు ఆర్బిట్ లోకి. వన్స్ ద శాటిలైట్ ఎంటర్స్ ఇన్ టు ఆర్బిట్ మీన్స్ ఆటోమేటికలీ ఇట్ రివాల్వ్స్. కాబట్టి గురువు ఏం చేస్తాడు, గురువు సైంటిస్ట్ లాంటి వాడు. మనం దాటుకుంటూ వెళ్ళాలి, మూలాధారం నుంచి మెల్లమెల్లగా దాటుకుంటూ వెళ్ళాలి. దాటుకుంటూ వెళ్తే మనకు సహస్రారానికి వెళ్ళే సమయానికి, అంటే ఆజ్ఞా చక్రం దాటుకునే అక్కడ గురువు ఉంటాడు. మన సాధన పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు గురువు ఉంటాడు. గురువు ఏం చేస్తాడు, భగవంతునితో మనకు అనుసంధానం చేసి వదిలేస్తాడు. అంతవరకు తెలుసుకున్నాం మనం. అది మహీం మూలాధారి అంటే. మహీం ఈ భూమి మీద ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టాలి. ఇది మూలాధారం సాధనకి. ఇదే మూలాధారం. అంటే మానవ జన్మే మూలాధారం. ఈ మానవ జన్మ అంటే శరీరం రావాలి. శరీరం రావాలంటే దానికి పంచభూతాలు అవసరం. ఈ పంచభూతాలకు 5 లక్షణాలు ఉంటాయి. ఈ 5 లక్షణాల్లోనే మనం బంధింపబడి ఉంటాం. ఈ వీటి వల్లనే సృష్టి జరుగుతూ ఉంటుంది. ఈ శబ్దము, ఈ స్పర్శ, ఈ రూపము, ఈ రుచి, ఈ వాసన, వీటి వల్లనే సృష్టి కూడా జరుగుతుంది. సృష్టికి ఈ 5 కారణభూతమై ఉంటాయి. ఇప్పుడు ఈ సృష్టి మాయలోనే మళ్ళీ మనిషి పడిపోతూ ఉంటాడు. రూపానికి ఆకర్షితుడవుతాడు, శబ్దానికి ఆకర్షితుడవుతాడు, రుచికి ఆకర్షితుడవుతాడు, స్పర్శకు ఆకర్షితుడవుతాడు. అందువల్ల మళ్ళీ ఏమవుతాడు, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేసేనం. శంకరాచార్యులే చెప్పారు ఈ మాట. మళ్ళీ పుడతాంటాడు, మళ్ళీ తల్లి గర్భంలో ఉంటాడు, మళ్ళీ మరణిస్తాడు. ఇది ఇట్లా పరంపరగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే మహీం భూమి మీద పడ్డాడో అది మూలాధారం. దాని నుంచి తమపి మణిపూరే అన్నాడు. అక్కడి నుంచి మణిపూరానికి వెళ్ళాలి, మణిపూరకానికి. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవుడిగా పుట్టిన తర్వాత అంచెలంచెలుగా సాధన చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి సందేశం అందులో ఉంది. వీలైనంత వరకు నేను ఏం చేస్తున్నానంటే మీకు టెక్స్ట్ అర్థమయ్యేంత వరకు చెప్పుకుంటూ వెళ్తున్నా. టెక్స్ట్ అర్థమయ్యి మీరు శ్లోకాలు నేర్చుకోగలుగుతూ వస్తే అవి సాధనకు ఎలా ఉపయోగిస్తాయి అనేది మనం మెల్లమెల్లగా మాట్లాడుతున్నాం. మీరు అడిగారు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నాను. లేదు, బాగుంది. థ్యాంక్ యూ. అది కారణం ఏంటంటే మనకు టెక్స్ట్ మాత్రమే చెప్పుకుంటే 2 శ్లోకాలు గంటలు అవుతున్నాయి. మళ్ళీ ఈ విషయాలు కూడా చెప్పడం అయితే ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక క్లాస్ లో ఒక శ్లోకం కూడా కాకపోవచ్చు. అంటే చాలా చోట్ల ఏం చేశారంటే శంకరాచార్యుల వారు ఈ టెక్స్టులంతా కూడా టెక్నికల్ టర్మ్స్ ఎక్కువ వాడారు. ఇప్పుడు ఈ మూలాధారం అని అన్నాం అనుకోండి, దాని గురించి మూలాధార చక్రం గురించి అన్ని చెప్పకుండా మూలాధారం అనేది ఒక చక్రం అని అనేస్తే అర్థమయ్యేది కొంత తక్కువగా ఉంటుంది. అందువల్ల దాని గురించి కొంత చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. అట్లాంటి చోట మన అధ్యయనం మెల్లగా సాగుతుంది. అది ఘాట్ రోడ్ లాంటిది. మీరు అక్కడ 120 స్పీడ్ లో పోలేదని ఏమి అనకూడదు. సరే, మనం ప్రారంభం చేద్దాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా
कथमकृत पुण्यः प्रभवति प्रभवति तनीयां सम्पांसुं तव चरण पंकेरुहभवम् विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकानविकलम् वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसाम् हरः संक्षुद्यैनम् भजति भसितो दोलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति त्वदन्यः पाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात् त्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ हरिस्त्वामाराध्य प्रणतजन सौभाग्य जननीं पुरानारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् मरोऽपि त्वां नत्वा रतिनयन लेख्येन वपुषा नीनामप्यन्तः प्रभवति मोहाय महताम् धनुः पौष्पं मौर्वीं मधुकरमयी पंचविशिखाः वसन्तः सामन्तो मलय मरुदायोधनरथः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम्
अपांगात्ते लब्ध्वा अपांगात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते जगदिदमनङ्गो विजयते क्वणत्काञ्चीदाम क्वणत्काञ्चीदाम करिकलभकुम्भस्तननता करिकलभकुम्भस्तननता परीक्षीणा मध्ये परीक्षीणा मध्ये परिणत शरश्चन्द्रवदना परिणत शरच्चन्द्रवदना धनुर्बाणान् पाशम् धनुर्बाणान् पाशम् श्रुणिमपि दधाना करतलैः श्रुणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरस्तादास्तां नः पुरमदितु राहो पुरुषिका पुरमदितु राहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपोपवनवति चिन्तामणिगृहे दीपोपवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे शिवाकारे मञ्चे परमशिव पर्यन्त निलयाम् परमशिव पर्यटनयाम् भजन्ति त्वां धन्याः भजन्ति त्वां धन्याः अतिचन चिदानन्दलहरीम् चिदानन्दलहरी महीं मूलाधारे महिमूलाधारे कमपि मणिपूरे हुतवहम् कमपि मणिपुरे हुतवहम् स्थितं स्वाधिष्ठाने स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथम् सकलमपि भित्त्वा कुलपथम् सहस्रारे पद्मे सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे सहरहसि पत्या विहरसे सुधाधारासारैः 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 चरणयुगलान्तर्विगलितैः शरणयुगलान्तर्विगलितैः सुधाधारासारैश्चरण सुधाधारासारैश्चरण सुधाधारासारैः सुधाधारासारैः चरणयुगल चरणयुगल सुधाधारासारैश्चरणयुगल सुधाधारासारैश्चरणयुगल सुधाधारासारैः सुधाधारासारैः चरणयुगलान्तर्विगलितैः 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 शरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति प्रपञ्चं सिञ्चन्ति
ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభ అద్యుష్టవలయం భుజగనిభమద్యుష్టవలయం భుజగనిభమద్యుష్టవలయం అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి స్వపిషి కులకుండే కుహరిణి సుధాధారాసారై చరణయుగలాంతర్విగలితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి మనం ఇంతకు ముందు శ్లోకంలో అమ్మవారు సహస్రారానికి చేరుకున్నటువంటి విధానాన్ని చెప్పుకున్నాం. అంటే మూలాధార చక్రం నుంచి పైకి వెళ్తూ ఎక్కడికి చేరుకున్నారు? సహస్రారానికి చేరుకున్నారు. ఇప్పుడు ఆరోహణ అయిపోయింది, ఇప్పుడు అవరోహణ గురించి చెప్తున్నాడు. మూలాధారం నుంచి సహస్రానికి వెళ్ళడం చెప్పారు. అక్కడ ఏం చేస్తుంది అమ్మవారు, అక్కడి నుంచి కిందికి ఎలా వస్తుంది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారు సహస్రార చక్రంలో ఉన్నారు. సహస్రార చక్రంలో ఎక్కడ ఉంటుంది? శిరస్థానంలో ఉంటుంది సహస్రార చక్రం. ఇప్పుడు అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క చరణయుగల అంతర్విగలితై. చరణయుగలం, చరణం అంటే పాదాలు, పాదాల యొక్క యుగలం అంటే జంట. ఆ పాదాల యొక్క జంటలో నుంచి, పాద పద్మాల్లో నుంచి, ఆ రెండింటి మధ్యలో నుంచి చరణయుగల అంతః, ఆ మధ్యలో నుంచి ఆ చరణ యుగాలు, ఆ అంతః అంటే ఆ మధ్యలో నుంచి విగలితై స్రవిస్తూ ఉంది, కారుతూ ఉంది, దారుతూ ఉంది. ఏమిటి అంటే సుధాధారాసారై. సుధాధార ఆసారై. సుధా అంటే అమృతం, అమృతం యొక్క దారం,
ధార అంటే కంటిన్యూటీ, వరుసగా ఆగకుండా వస్తూ ఉన్నటువంటి ధార. అమృతం యొక్క ధార ఆకారము అంటే వర్షం లాగా అమ్మవారి పాదాల దగ్గర నుంచి, ఆ పాదాల మధ్యలో నుంచి అమృతం కారుతూ ఉంది. అమృతం కారుతూ ఉంది. సుధాధారాసారై ఎక్కడి నుంచి? చరణ యుగలాంతర్విగళితై. చరణ యుగల పాదాల, రెండు పాదాల అంతః మధ్యలో నుంచి విగళితై క్రిందికి కారుతూ ఉన్నటువంటి సుధాధారాసారై అమృత ధారలు అనేటువంటి వర్షం చేత ప్రపంచం సించంతి, ప్రపంచాన్నంతా తడుపుతుంది, తడుపుతున్నది అని అర్థం. ఇక్కడ ప్రపంచం ఏముంది? ప్రపంచం ఏముంది అంటే జీవుని యొక్క ప్రపంచం, శరీరం. జీవుని యొక్క సహస్రారంలో కూడా అమ్మవారు ఉంది. ఆ జీవుని యొక్క ప్రపంచం ఏంటి? ఈ శరీరం. ఈ శరీరాన్ని తడుపుతుంది. శరీరాన్ని తడపాలంటే దేన్ని తడపాలా? చర్మాన్ని కాదు, శరీరానికి తేమనిచ్చేటువంటివి, తడినిచ్చేటువంటివి నాడులు, నరాలు. ఇవి ఆ తేమను తీసుకెళ్తాయి శరీరానికి అంతా, లోపల వైపు నుంచి శరీరానికి తేమను అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సహస్రారంలో అమ్మవారి పాదాల దగ్గర నుంచి కారుతూ ఉన్నటువంటి ఆ అమృత ప్రవాహాన్ని కూడా తీసుకెళ్లేటువంటి నాడులు. ఈ మొత్తం 72,000 నాడులు ఉన్నాయి అని చెప్తారు. శరీరం మొత్తం మీద 72,000 నాడులు ఉన్నాయి. ఈ మొత్తం 72,000 నాడుల ప్రపంచాన్ని, ప్రపంచం అంతే వ్యాపించి ఉంది అని అర్థం. 72,000 నాడులుగా వ్యాపించి ఉన్నటువంటి ఈ శరీరాన్ని సించంతి, తడుపుతుంది. దేంతో తడుపుతుంది? అమృతంతో తడుపుతుంది. అంటే ఒక వ్యక్తి యోగ సాధన చేసి కుండలిని మేల్కొల్పితే, ఆ కుండలి సహస్రారాన్ని చేరితే వచ్చే ప్రయోజనం ఏమిటి? అప్పటి వరకు అతని శరీరంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి జీవశక్తి అంతా కూడా అమృతంగా మారిపోతుంది. అంటే అతను మరణాన్ని జయిస్తాడు అని అర్థం. అది ఆ సాధనలో ఉండేటువంటి రహస్యం. ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర నుంచి ఒక అమృత ప్రవాహం మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది. సహస్రారంలో అమృతం ఎందుకు వస్తుంది అంటే అది రసామ్నాయ మహసహ అని చెప్పారు. రసామ్నాయ మహసహ. రసం అంటే అమృతం అనే అర్థం. రసామ్నాయము అంటే ఆ అమృతానికి ఆధారభూతమైనటువంటి వాడు. మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే, చంద్రుడు అమృత కిరణుడు, అమృత నిలయుడు. చంద్రునిలో నుంచే దేవతలందరూ కూడా అమృతాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అందువల్లనే శుక్లపక్షం, కృష్ణపక్షం ఏర్పడతాయి అనేది మనకు ఒక పురాణ గాథ ఉంది. ఇప్పుడు చంద్రుడు సహస్రార స్థానంలో ఉంటాడు, సహస్రార స్థానంలో ఉన్నాడు. అక్కడ నుంచి, ఆ చంద్రుడి నుంచి ఇప్పుడు ఎక్కడికి రావాలి అమ్మవారు? ఆ రసామ్నాయ మహసహ, ఆ రసస్థానం అయినటువంటి చంద్రుని స్థానం అయినటువంటి సహస్రారంలో నుంచి ఇప్పుడు క్రిందికి రావాలి. ఎక్కడికి రావాలా? స్వాం భూమిం అవాప్య. స్వాం తన యొక్క, భూమిం, భూమి అంటే స్థానము. ఏది స్థానం? అమ్మవారి యొక్క స్థానం ఆధార కమలం, మూలాధార చక్రం. మూలాధార చక్రానికి రావాలి క్రిందికి. అంటే సహస్రారంలో ఉన్నంతసేపు మిగిలినటువంటి నాడీ మండలానికి, మిగిలినటువంటి చక్రాలకు అన్నింటినీ కూడా అమృతత్వాన్ని కలుగజేసి, ఆ తర్వాత మళ్ళీ అవరోహణలో అమ్మవారు స్వాం భూమిం అవాప్య తన యొక్క ప్రదేశానికి చేరుకుంటది, తన యొక్క స్థానానికి చేరుకుంటది. అదేంటి? ఆధార చక్రం. ఆధార చక్రానికి చేరుకుంటది. పునరపి అవాప్య అక్కడికి వెళ్ళి భుజగ నిభ మధ్యుష్ట వాలయం. అది ఎలా ఉంది? భుజగ నిభం. భుజగం అంటే సర్పం అని అర్థం. మనం చెప్పుకున్నాం కుండలిని శక్తి ఎప్పుడు సర్పాకారంలో ఉంటుంది. భుజగ నిభ, సర్పాకారంలో ఉన్నటువంటి
అదృష్ట వలయం, ఆ గుండ్రంగా కుండలాకారంలో గుండ్రంగా ఉండేటువంటి వలయం, దాన్ని ఆశ్రయించి అక్కడికి వచ్చి ఆ విధంగా చేసి స్వం ఆత్మానం కృత్వ, తన యొక్క నిజస్వరూపాన్ని పొంది కులకుండే కుహరణి సతుషి. కులకుండం అంటే మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రం యొక్క ఆ కుహరిణి అంటే ఆ మధ్య భాగం ఆ ఎట్లయితే ఒక కమలంలో, ఒక తామర పువ్వులో మధ్య ఒక దుద్దు ఉంటుంది, దాన్ని కుహరిణి అంటారు. అటువంటి ఆ మూలాధార స్థానంలో స్వపిషి నిద్రపోతూ ఉంటుంది. ఇది శ్లోకంలో చెప్పినటువంటి విషయం. అంటే ఒక సాధకుడు తన సాధనతో సర్పాకారంలో చుట్టుకొని ఉన్నటువంటి కుండలిని శక్తిని ప్రేరేపిస్తే అది మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలను దాటి భిత్వా వీటన్నింటినీ ఛేదించుకొని సహస్రారానికి వెళ్తుంది. సహస్రారానికి వెళ్ళిన తర్వాత అమ్మవారు, అంటే ఈ కుండలిని శక్తి అమ్మవారు కుండలిని శక్తి రూపంలో ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి శరీరంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఒక చోట, ఇవారు ఒక చోట ఉంటారు. అమ్మవారేమో మూలాధారంలో ఉంటుంది, తల్లి మూలాధారంలో ఉంటుంది, తండ్రి సహస్రారంలో ఉంటాడు. సాధన ఏమిటి? మధ్యలో మనం చేయాల్సినటువంటి సాధన ఏంటి? తల్లిని తండ్రిని కలపాలి. రామాయణంలో ఇదే ఉంటది. అమ్మ లంకలో ఉంటది, తండ్రి అరణ్యంలో ఉంటాడు, మధ్యలో హనుమంతుడు వస్తాడు, వీళ్ళిద్దరిని కలుపుతాడు. హనుమంతుడు ఎవరు? వాయుపుత్రుడు. వాయువు అంటే ఏమిటి? గాలి. ఆ గాలి వల్ల పుట్టినటువంటిదే పూరక, రేచక, కుంభకాలు అని చెప్పన్నాం. ఆ గాలికి పుట్టినటువంటిదే కుంభక శక్తి, అదే హనుమంతుడు. ఏ యోగి అయితే ఈ కుంభకాన్ని నిలుపుతాడో అతనికి ఈ రెండింటిని కలిపేటువంటి శక్తి వస్తుంది. రామాయణంలో చెప్పినటువంటి విషయం కూడా అదే. ఇక్కడ సుధాధారాసారై చరణ యుగలాంతర్ విగలితై, చరణ యుగల అమ్మవారి యొక్క రెండు పాదాల మధ్యలో నుంచి, సహస్రారంలో నుంచి, ఆ సహస్రారం చంద్ర స్థానం, చంద్రుడు ఉండేటువంటి చోటు, రసామ్నాయ మహసహ, అటువంటి చోటు నుంచి విగళితై సుధాధారాసారై, అక్కడ నుంచి అమృతధారలు వర్షంలాగా కురుస్తున్నాయి. కురిసి ఏం చేసింది? వర్షం కురిస్తే భూమి తడుస్తుంది కదా. ఈ భూమి ఏమిటి? శరీరం. ఈ ఎలా మరి ప్రవాహం ఎట్లా సాగుతుంది? నేల మీద కురిసినటువంటి నీళ్లు వాగులుగా, వంకలుగా, నదులుగా ఏ విధంగా ప్రవహిస్తాయో అదే విధంగా శరీరంలోకి అందినటువంటి శక్తి అంతా కూడా నాడీ మండలం గుండా ప్రవహిస్తుంది. కాబట్టి 72,000 నాడులను సించంతి, తడుపుతుంది. అలా తడిపిన తర్వాత పునరపి, అక్కడ తడిపేసిన తర్వాత పునరపి అటు పిమ్మట స్వాం భూమి అవాప్య, తన యొక్క స్థానానికి చేరుకుంటది. అమ్మవారు తన స్థానానికి వచ్చేస్తారు. స్వామితో విహరించిన తర్వాత తన స్థానానికి వచ్చేస్తారు. ఎక్కడ ఉంది అది? ఎక్కడుంది ఆ స్థానం? మూలాధారంలో ఉంది. మూలాధారానికి వచ్చేస్తారు. అంటే ఇది అవరోహణ క్రమం చెప్తున్నారు. ఇది వరకు ఆరోహణం చెప్పాడు, ఇప్పుడు అవరోహణ క్రమం చెప్పాడు. ఆ చక్రాలన్నీ ఇది వరకే చెప్పాడు కాబట్టి ఇంక మళ్ళీ మనకి ఇక్కడ చెప్పడం లే, కిందికి నేరుగా వచ్చేస్తది. వచ్చేసి స్వాం భూమి అవాప్య, తన యొక్క స్థానానికి చేరుకొని, భూమి భాగానికి చేరుకొని, అంటే మూలాధార చక్రానికి చేరుకుంటుంది. అక్కడ ఏం చేస్తుంది? భుజగనిభం అద్యుష్ట వలయం. భుజగనిభం సర్పాకారములో, సర్పము వలె, అద్యుష్ట వలయం కుండలాకారంగా ఉన్నటువంటి ఆ భూమి అవాప్య, తన చోటుకు చేరుకొని స్వమాత్మానం కృత్వ, తన యొక్క నిజస్వరూపాన్ని పొంది, తన యొక్క స్వరూపాన్ని, అంటే పూర్వం అది కుండలిని శక్తి
పైకి లేవక ముందు ఏ స్థితిలో అయితే ఉందో అటువంటి నిజ స్థితిని పొంది, ఆమె యొక్క స్థితిని పొంది కులకుండే విహరసి, కుహరిని విహరసి స్వపిషి, కులకుండము యొక్క కుహరిని యందు. కులకుండం అంటే వెన్నుపాము, కులం అంటే వెన్నుపాము అని చెప్పి అనుకున్నాం. ఆ కులకుండము అంటే మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రంలో మనం శివాకారే మంచి అని చెప్పి ఇది వరకు చెప్పుకున్నాం కదా. ఆ విధంగా కుహరిని అంటే అది ఒక దుద్దు లాంటిది, దాని మీద ఉంటుంది, ఒక పీఠం మీద ఉంటది. అక్కడ తాను నిద్రిస్తూ ఉంటుంది అని చెప్పి అన్నాడు. మళ్ళీ నిద్రిస్తూ ఉన్నటువంటి అమ్మవారిని మేల్కొల్పాలంటే ఏం చేయాలా? మళ్ళీ సాధన చేయాలా. మళ్ళీ సాధన చేసి మళ్ళీ కుండల్ని ప్రేరేపించాలి. మళ్ళీ కుండల్ని ప్రేరేపించినప్పుడు మళ్ళీ పైకి వస్తుంది. మళ్ళీ పైకి వచ్చి ఈ శరీరానికి అమృత ధారలను అందించిన తర్వాత మళ్ళీ దానంతట అదే కిందికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సాధకుడు ఆ శక్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి, పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి చెప్పండి. మనం ఒక బరువైనటువంటి వస్తువుని భూమి మీద నుంచి పైకి లేపడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడి నుంచి మనం దాన్ని క్రిందికి తేవడానికి ప్రయత్నం చేయాల్సిన పని లేదు. దాని ఆకర్షణ శక్తి దానికి ఉంటుంది. మనం పైన వదిలేస్తే చాలు, దానంతకు అదే కిందికి వచ్చేస్తుంది. కాబట్టి సాధకుడు చాలా కష్టపడి ఈ కుండలిని శక్తిని పైకి తీసుకొని సహస్రారం వరకు వెళ్ళి అక్కడ ఆపగలిగితే అప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి వాత పిత్తాది దోషాలన్నీ పోతాయి. అవన్నీ పోయి శరీరం మాలిన్య రహితమైపోయి అమృతత్వాన్ని పొందుతుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఆ శక్తి మూలాధారాన్ని చేరుకుంటుంది. మళ్ళీ దాన్ని పైకి తీసుకురావాలి. ఇది నిరంతరాయంగా సాగాల్సినటువంటి సాధన. సుధాధారాసారై, చెప్పండి. సుధాధారాసారై శరణయుగలాంతర్విగలితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. స్వపిషి కులకుండే కుహరిణి. అంటే మనం నిద్రపోతూ ఉంటాం, పిల్లవాడు నిద్రపోతూ ఉంటాడు, తల్లి నిద్ర లేపుతుంది ఉదయం పూట. ఆ తర్వాత అతను ఏం చేస్తాడు, పిల్లవాడు ఏం చేస్తాడు, అంతా తిరుగుతాడు, చక్కర్లు కొడతాడు. ఆ తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి పడుకొని నిద్రపోతాడు. మళ్ళీ రేపు ఉదయం ఏం చేయాల తల్లి, అని నిద్ర లేక. ఇలా ఎప్పటి వరకు లేపుతూ ఉండాలి? వాడంతకు వాడికి నిద్ర లేవడం అలవాటు అయ్యేంత వరకు నిద్ర లేపుతూ ఉండాలి. మీరు నిద్ర లేపడానికి అవసరం కానీ నిద్ర బొమ్మని చెప్పడానికి తల్లిదండ్రులు అవసరం లేదు. వాడికి నిద్ర వచ్చిందంటే ఆటోమేటిక్ గా పడుకొని నిద్రపోతాడు. నిద్ర రాలేదంటే మనం బలవంతంగా నిద్ర పుచ్చుతూ ఉంటాం, అది వేరే విషయం. కాబట్టి కుండలిని శక్తి కూడా ఏమిటి అంటే, సాధకుడు మేల్కొల్పినప్పుడు అది మేల్కొంటుంది, కుండలిని మేల్కొంటుంది. తల క్రిందులుగా ఉన్నటువంటి శక్తి తల పైకెత్తి లేస్తుంది. ఎప్పుడైతే ఆ కుండలిని ఒక్కసారి మేల్కొంటుందో
మేల్కొని ఊర్ధ్వముఖం అవుతుందో, అంటే పైకి ప్రయాణం మొదలవుతుందో, అప్పుడు అతని శరీరంలోను మనస్సులోను మార్పులు మొదలవుతాయి. శరీరం తేజవంతం అవుతుంది, ఆకర్షణీయం అవుతుంది, మనస్సు ప్రసన్నత ప్రశాంతతకు లోనవుతుంది, ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి వస్తుంది. అది మెల్లమెల్లగా 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 మూలాధార స్థానం నుంచి పైకి వస్తూ వస్తూ సహస్రారాన్ని ఎప్పుడు చేరుకుంటుందో అప్పుడు సమగ్రమైనటువంటి శక్తి సంపన్నుడు అవుతాడు మనిషి. అయితే అది అక్కడే ఉండదు, అంటే ఆ శక్తి అప్పటికుంటది. మనకు ఏ సమయంలో శక్తి ఉందో అది మనకు కూడా తెలియదు. ఒక్కోసారి మనకు తెలియకుండానే మనం కొన్ని అద్భుతాలు చేసేస్తూ ఉంటాం. అంటే ఆ సమయంలో శక్తి సమగ్రంగా పనిచేస్తుంది నాకు. ఆ సమగ్రంగా శక్తి సాధన వల్ల అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని అక్కడే ఆపుకోవాలి. అలా ఆపగలగడమే యోగం. అలా ఆపకపోతే ఏమవుతుందంటే అది మళ్ళీ మూలాధారానికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంత కష్టపడి సాధన చేసి సహస్రారం వరకు తీసుకొచ్చాడు కదా, దీనికి ఏం ఫలితం లేదంటే ఫలితం ఉంది. ఏం ఫలితం ఉంది అంటే అది తాత్కాలికంగా ఈ శరీరానికి కావాల్సినటువంటి తేజస్సునిస్తుంది, శరీరానికి కావాల్సినటువంటి ఓజస్సునిస్తుంది, ప్రకాశాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. అది అమ్మవారి పాద పద్మాల మధ్యలో నుంచి అమృత రసం జాలువారి మొత్తం శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులను తడుపుతుంది. అంటే శరీరం అంతా పరిశుభ్రం అవుతుంది. అది చేసేసిన తర్వాత మళ్ళీ అవాప్య స్వాభూమి, మళ్ళీ మూలాధార చక్రానికి వచ్చేస్తుంది అనేది ఈ శ్లోకంలో చెప్తారు. ఇందులో ఏమన్నా సందేహాలు ఉన్నాయా? తర్వాత దానికి వెళ్ళచ్చు. నెక్స్ట్ వెళ్దాం. ఇంకోసారి చెప్పి వెళ్దాం. సుధాధారాసారై చరణయుగలాంతర్విగలితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి చతుర్భిః శ్రీకంఠైః చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః ప్రభిన్నాభిః శంభోః ప్రభిన్నాభిః శంభోః ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి
ప్రభిన్నమూర్ణమవిరపి మూల ప్రకృతిభిః మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ చతుష్చత్వారింశత్ చతుశ్చత్వారింశత్ చతుష్చత్వారింశత్ వసుదళ వసుదళ చతుశ్చత్వారింశద్వసుదళ చతుశ్చత్వారింశద్వసుదళ కళాశ్రత్రివలయ కళాశ్రత్రివలయ త్రిరేకాభిస్వార్థం త్రిరేకాభిస్సార్ధం త్రిరేకాభిస్సార్ధం తవ శరణ కోణాః పరిణతాః తవ శరణ కోణాః పరిణతాః చతుర్భిః శ్రీకంఠైః. ఇక్కడ మనకు శ్రీచక్రాన్ని గురించి చెప్తూ ఉన్నారు. శ్రీచక్రాన్ని గురించి చెప్తూ ఉన్నారు. చతుర్భిః శ్రీకంఠైః, 4 చతుర్భిః అంటే నలుగురు అని అర్థం. శ్రీకంఠైః అంటే శివుళ్ళు, ఈశ్వరులు నలుగురు, అంటే శివస్వరూపం అయినటువంటి 4. చతుర్భిః శ్రీకంఠైః. శంభో ప్రభిన్నాభిః, శంభోహో అంటే శివుని కంటే కూడా ప్రభిన్నాభిః వేరైనటువంటి పంచభిరపి శివయోతిభిః, 5 శివశక్తులతోడ, 5 శివయోతిభిః అంటే శివశక్తులతో అని. మనకు 9 త్రిభుజాలు ఉంటాయి శ్రీచక్రంలో. అందులో 4 అమ్మవారి స్వరూపం, 4 శివస్వరూపం, 5 అమ్మవారి స్వరూపం, మొత్తం 9 ఉంటాయి. అదే చెప్తున్నాడు. చతుర్భిః శ్రీకంఠైః, శివస్వరూపమైనటువంటివి 4. శంభోః ప్రభిన్నాభిః, శివుని కంటే వేరైనటువంటి శివయోతిభిః పంచభిః, అమ్మవారి స్వరూపం అయినటువంటివి 5. తర్వాత నవభిః మూల ప్రకృతిభిః, 9 మూల ప్రకృతులు. మూల ప్రకృతులు అంటే శరీరం ఏర్పడడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు 9. అవి చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు. ఈ 5 శక్తికి సంబంధించినటువంటి శక్తి త్రికోణాలు 5 ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా. ఈ 5 త్రికోణాల్లో ఒకటి చర్మం, ఇంకోటి రక్తం, తర్వాతది మాంసం, తర్వాత మెదడు, ఇంకోటి ఎముకలు. ఈ 5 ధాతువులు, ఇవి శక్తి మూలకాలు. తర్వాత శివ మూలకాలు 4 ఉండాలి కదా. అవేమిటంటే మజ్జ, మజ్జ అంటే బోన్ మ్యారో, ఎముకల లోపల ఉండేటువంటి గుజ్జు, తర్వాత వీర్యం, తర్వాత ప్రాణం, తర్వాత జీవం. ఈ 4 శివ మూలకాలు. ఈ 4 శివ మూలకాలు.
ఇక్కడ శంభోర్ణ ప్రణభిరపి అని చదవాలా? ఎలా చదవాలండి అది? శంభోర్ణ వవ బిరపియ, శంభోర్ణవ బిరపియ, శంభోహో శంభోహో నవభిరతి, శంభోహో నవభిరతి. శంభోహో నవ బిరపి. శంభో తర్వాత విసర్గం వస్తది, శంభోహో అని చదవాలి. శంభోహో విసర్గం తర్వాత నవభిరతి అని వస్తది కాబట్టి ఆ విసర్గం రాగా మారిపోతది కలిపి చదివేటప్పుడు. కలిపి చదివేటప్పుడు రాగా మారుతుంది. అప్పుడు మనం దాన్ని కలిపి చదివేటప్పుడు శంభోర్నవభిరతి అని చదవాలి. శంభోర్నవభిరపి. విడదీసుకున్నప్పుడు మాత్రం శంభోహ నవభిరపి, శంభోహో నవభిరతి. నవభిరపి. అది నవభిరతి అనేది మూల ప్రకృతి బిహి అనే దానికి సంబంధం. శంభోహ ప్రభిన్నాభిహి, శివుని కంటే ప్రభిన్నము అంటే వేరైనటువంటి పంచభిరపి శివయువతిభిహి, దానికి అది అన్వయం. సరిపోయినా. ఇది నవభిరపి మూల ప్రకృతి బిహి, ఇది దీనికి అన్వయం. 9 మూల ప్రకృతులు అంటే శరీరం ఏర్పడడానికి కావలసినటువంటి మూల ప్రకృతులు. ఈ 9 కూడా 5 ఏమో అమ్మవారి స్వరూపం, 4 ఏమో అయ్యగారి స్వరూపం. శివస్వరూపం అయినటువంటివి 4, శక్తి స్వరూపం అయినటువంటి 5. అంటే శివశక్త్యాయుక్తం అని చెప్పి మొదట్లో చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ 4, ఈ 5, 9 కలిస్తేనే ఈ మూల ప్రకృతి ధాతువులు, ఇవి కలిస్తేనే, ఈ 9 మూల ప్రకృతులు కలిస్తేనే శరీరం ఏర్పడుతుంది. కాబట్టి ఆ 9తోనూ తర్వాత చతుశ్చత్వారింశత్, చతుహు అంటే 4, చత్వారింశత్ అంటే 40, మొత్తం 44. 44 చతుశ్చత్వారింశత్ 44 వసుదళ కళాస్త్ర త్రివలయ త్రిరేకాభిహి. మొత్తం 44 కోణాలు ఉంటాయి. 44 కోణాలు ఉంటాయి శ్రీచక్రంలో. ఆ 44 కోణాలు ఏమిటి అంటే వసుదళ. వసుదళ అంటే 8 దళాల పద్మం ఒకటి ఉంటుంది అందులో. వసువులు అంటే అష్టవసువులు అని అర్థం. ఆ వసు సంఖ్య 8ని సూచిస్తారు. అందువల్ల వసుదళ అంటే ఒక అష్టదళ పద్మం ఉంటది. తర్వాత కళ అంటే కళలు 16, చంద్రుని కళలు 16, కాబట్టి కళ అంటే 16. ఆ 16 అస్సర 16 దళాలతో కూడుకున్నటువంటిది. తర్వాత త్రివలయం, మేఖలాత్రయం, 3 గీతలు ఉంటాయి శ్రీచక్రంలో. ఒక అష్టదళ పద్మం ఉంటుంది, ఒక షోడశదళ పద్మం ఉంటుంది, తర్వాత ఈ మేఖలాత్రయం ఉంటుంది. త్రిరేఖాభిహి, ఈ 3 రేఖలు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే శరణకోణాహ ఈ మొత్తం ఆమె ఉండేటువంటి నివసించేటువంటి శ్రీచక్రంలో ఉండేటువంటి కోణాలన్నీ కలుపుకుంటే చతుశ్చత్వారింశత్ పరిణత, మొత్తం 44 కోణాలు ఉన్నాయి. కాబట్టి అమ్మవారు ఎక్కడ నివసిస్తుంది అంటే శ్రీచక్రంలో నివసిస్తుంది. ఆ శ్రీచక్రం ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాడు. శ్రీచక్రంలో ఎక్కడ ఉంటుంది అమ్మవారు? బిందు స్థానంలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఈ చుట్టూ ఏమేమి ఉన్నాయి అనేది చెప్తున్నారు. మొత్తం కోణాలు అంటే మొత్తం 9 త్రిభుజాలు ఉంటాయి. ఈ 9 త్రిభుజాలకు ఉండేటువంటి కోణాలు, దాంట్లో ఒక అష్టదళ పద్మం ఒకటి, ఒక షోడశదళ పద్మం ఒకటి, అంటే 8 రేకులు ఉండేటువంటి ఒక తామర పువ్వు ఉంటుంది, ఒక పుష్పం. అదేవిధంగా 16 రేకులు ఉండేటువంటి ఒక పుష్పం ఉంటుంది. మొదటి వరుసలో 8 రేకులు, తర్వాత 16 రేకులు,
దాని తర్వాత త్రివలయం, 3 రేఖలు ఉంటాయి. 3 రేఖలు ఉంటాయి. ఈ 3 రేఖలు 3 వలయాలు ఇవన్నీ కలుపుకుంటే అప్పుడు ఏమవుతుంది? మొత్తం కోణాలన్నీ 44 కోణాలు అవుతాయి. ఈ 44 కోణాల మధ్యలో అమ్మవారు నివసిస్తున్నారు అని అర్థం. గురుగారు ఈ కళాశ్ర త్రివలయ కదా, కళాశ్ర అంటే కళా అంటే 16 అని అర్థం, ఆశ్ర అంటే దళము అని అర్థం. 16 దళాలు. అంతకుముందు వసుదళ అని చెప్పి అన్నాడు కదా. అంటే శ్రీచక్రంలో మీకు ఇట్లా క్రిందికి 4 త్రిభుజాలు ఉంటాయి, పైకి 5 త్రిభుజాలు ఉంటాయి. శ్రీచక్రం చూసారా మీరు? ఐడియా ఉందా? చూసామండి. ఈ త్రిభుజాలు ఉంటాయి. అంటే 4 శివుని సంబంధించినటువంటి శివ కోణాలు, ఈ 5 శక్తి కోణాలు. వీటి తర్వాత వీటి చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారంలో ప్రాకారం అంటే అది పద్మం. దాంట్లో 8 రేకులు ఉండేటువంటి పద్మం ఉంటుంది. అది 8 కోణాలు ఉంటాయి, 8 దళాలు. వాటినే వసుదళ అన్నాడు. దాని చుట్టూ ఇంకొకటి ఉంటుంది, ఇంకొక ప్రాకారం ఉంటుంది. అందులో కళాశ్ర అన్నాడు. కళ అంటే 16 దళాలు ఉండేటువంటి పద్మం ఉంటుంది దాని చుట్టూ. ఇక దాని తర్వాత త్రివలయ త్రిరేఖాభి, వలయాకారంలో ఉండేటువంటి 3 రేఖలు ఉంటాయి. సార్థం వీటినన్నిటిని కలుపుకుంటే అప్పుడు ఏమవుతుంది? అది మొత్తం 44 కోణాలు కలిగినటువంటి శ్రీచక్రంగా తయారవుతుంది. ఆ శ్రీచక్రంలో అమ్మవారు నివసిస్తూ ఉన్నారు అని అర్థం. అమ్మవారు శ్రీచక్రం మధ్యలో ఉంటారు. శ్రీచక్రం యొక్క వర్ణన ఇందులో చేశారు. ఇది చదవడం ఎలా అండి? ఇప్పుడు మరి ఒకటే లైన్ చదివేసేయాలా, లేకపోతే కామా ఉందండి? చతుర్చత్వారింశద్వల సుధా కలయ శృతి వలయ. లేదు, మనం విడదీసుకోవచ్చు. చతుర్చత్వారింశత్ వసుదళ కళాశ్రత్రివలయ, చతుర్చత్వారింశత్. లేదా మీరు కలిపి చదవాలనుకున్నప్పుడు చతుర్చత్వారింశద్వసుదళ కళాశ్రత్రివలయ, వసుదళ కళాశ్ర త్రివలయ. అదొక దళం, ఇదొక దళం. చతుశ్చత్వారింశత్ అనేది మొత్తం లెక్క. వసుదళ అంటే ఈ త్రికోణాల తర్వాత వచ్చేటువంటి రౌండ్. ఆ ప్రాకారంలో అమ్మవారి చుట్టూ ఉండేటువంటి ప్రాకారం, అమ్మవారి మధ్యలో ఉంటారు. దాని చుట్టూ అమ్మవారి చుట్టూ మొత్తం 9 త్రికోణాలు ఉంటాయి. 9 త్రికోణాలు, 5 ఊర్ధ్వముఖంగా 4 అధోముఖంగా ఉంటాయి. మధ్యలో బిందు స్థానం ఒకటి ఉంటుంది. ఆ బిందు స్థానంలో అమ్మవారు ఉంటారు. అమ్మవారి చుట్టూ ఇటు 9 త్రికోణాలు ఉంటాయి. ఈ త్రికోణాలను ఆనుకొని ఒక అష్టదళ పద్మం ఉంటుంది. దాని తర్వాత ఒక షోడశదళ పద్మం ఉంటుంది. అంటే 8 రేకులు ఉండేటువంటి తామర పువ్వు ఒకటి, దాని తర్వాత 16 రేకులు ఉండేటువంటి తామర పువ్వు ఒకటి ఉంటుంది. ఆ 16 రేకుల తామర పువ్వు తర్వాత 3 ప్రాకారాలు ఉంటాయి. త్రివలయ త్రిరేఖాభి, 3 వలయాలుగా ఉండేటువంటి 3 రేఖలు ఉంటాయి అని చెప్పంటున్నాడు. సార్థం వాటినన్నిటిని కలుపుకుంటే తవ శరణ కోణాహ, ఈ మొత్తం మూలలన్నీ కూడా ఎన్నైనాయి? చతుశ్చత్వారింశత్ అవుతాయి అని చెప్పన్నాడు. మొత్తం 44 అవుతాయి అని చెప్పన్నాడు. ఈ 44గా ఉన్నటువంటి ఈ దళాల మధ్యలో
అమ్మవారు ఉన్నారు అని చెప్తున్నారు. ఇది శ్రీచక్రం యొక్క వర్ణం. చతుర్భిశ్రీకంఠై చతుర్భిః సార్థం అంటారు కదా, సార్థం అనేసి తిడతారు కదా, జనాలు తిడుతూ ఉంటారు, నీ సార్థం అంటారు కదా. స్వార్థం కాదు, అది స్వార్థం. శ్రాద్ధం స్వార్థం అది. సార్థం. సెల్ఫిష్నెస్, స్వార్థం. ఓకే సార్. ఇది సార్థం అంటే విత్ అని అర్థం, కూడుకొని, దాంతో పాటు అని అర్థం. వాటన్నిటిని కలుపుకొని, వాటన్నిటిని కలిపితే 44 అయినాయి అని. అక్కడ వావత్తు లేదు కదా, సార్థం. లేదు, సార్థం అది, దాంతో కలిపే. చతుర్భిశ్రీకంఠై చతుర్భిశ్రీకంఠైః శివయువతిభిః శివయువతిభిః పంచభిరపి పంచభిరపి ప్రభిన్నాభిః ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః మూల ప్రకృతిభిః ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ 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 వసుదళ వసుదళ చతుశ్చత్వారింశద్వసుదళ 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 కళాస్త్రత్రివలయా 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 త్రిరేకాభిస్సార్ధం 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 తవ చరణ కోణాః పరిణతాః తవ చరణ కోణాః పరిణతాః తవ చరణ కోణాః పరిణతాః తవ చరణ కోణాః పరిణతాః చతుర్భిః శ్రీకంఠైః చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి నవభిరపి నవభిరపి మూల ప్రకృతిభిః మూల ప్రకృతిభిః ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళ చతుశ్చత్వారింశద్వసుదళ కళాస్త్రత్రివలయా కళాస్త్రత్రివలయా త్రిరేకాభిస్సార్ధం త్రిరేకాభిస్సార్ధం తవ చరణ కోణాః పరిణతాః తవ చరణ కోణాః పరిణతః తవ చరణ కోణాః తవ చరణ కోణాః పరిణతాః తవ శరణ కోణాః పరిణతః
ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? పరిణతాహ మీన్స్ పరిణమించింది అని. అంటే సంపూర్ణమనా? అలాగా కనిపిస్తున్నది మారింది అని అర్థం. పరిణమించడం అంటే ఒక రూపం నుంచి ఒక రూపానికి రావడం. అంటే మొత్తం 44 కోణాలతో పరిణమించి ఉంది అని అర్థం. ఉండడమే పరిణామం కూడా. అంటే ఒక మూల స్థితి నుంచి, అంటే ఒక అమూర్త స్థితి నుంచి ఒక మూర్త స్థితికి, అంటే రూపం లేని స్థితి నుంచి ఒక రూపం ఉండే స్థితికి రావడం, అది పరిణామం. పరిణామమే పరిణామం, పరిణతం కూడా. వసుదళ కదా గురుగారు? వసుదళ కాదు, వసుదళ. దళ. దళ 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 అలానే లా కాదండి, లా కాదు, లా లా. అంటే మనకు తెలుగులో అది ఉంటది, ఏది అలా ఉంది. సంస్కృతంలో అలాకు లాకు ఒకేలా రాస్తారు. కరెక్ట్. ఎక్కడో ఒక చోట మాత్రమే అలా రాస్తారు. ఇప్పుడు మనం కాళిదాసు అని చదువుతాం, వాళ్ళు రాసేటప్పుడు మామూలుగా కాళిదాసు అనే రాసి ఉంటారు, కానీ అలా ఉంది సంస్కృతంలో కూడా. 8 పడుకున్నట్టుంటుంది అలా. మన తెలుగు 8 పడుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అలా. అయితే అది ఎక్కువగా వైదికంలోనే వాడతారు. అగ్నిమీళే పురోహితం అన్నప్పుడు అలానే రాయాలి అక్కడ ఖచ్చితంగా. మిగతా లౌకిక సంస్కృతంలో అంతా కూడా ఒకలానే వాడతాం. ఇక్కడ కూడా వసుదళ అన్నప్పుడు అలా పలకాలి, కళాశ్ర అన్నప్పుడు మామూలులా పలకాలి. అది తేడా. ఇక్కడ చంద్ర కళలు 16, చంద్ర కళలు 16. మనకు ఈ కళ అనేది తెలుగులోకి వచ్చేటప్పటికి మారిపోతుంది. మనం కళ అని అలా రాసినామంటే ఆర్ట్, కళ అని రాసామంటే డ్రీమ్, అట్లా మారిపోతుంది. కానీ సంస్కృతంలో ఒకేలా రాసి ఉంటారు. మన సందర్భాన్ని బట్టి దాన్ని చూసుకోవాలి. ఇక్కడ వసుదళలో అలానే చదవాలి, వసుదళ, దళము అలా. మూర్తి గారు అండ్ పద్మ గారు, మీరు ధాతువుల గురించి, మీరు డాక్టర్లు కాబట్టి చర్మము, రక్తము, మాంసం, మెదడు, ఎముకలు, మధ్య ఏమన్నా దాని గురించి ఏమన్నా చెప్పగలరా? లేదండి. ఓకే. ఇట్లా ఓ విషయం కూడా ఉంటుందని ఇవాళ తెలుసు నాకు, ఆనెస్ట్లీ. అంటే ప్రతి మనిషిలోనూ ఇప్పుడు గురువు గారు చెప్పిన ప్రకారం అయితే స్త్రీ రూపం, పురుష రూపం 2 ఉన్నాయి. అట్లానా? అవును, అంతే అంతే. ఇప్పుడు మనకేమిటంటే లింగ రూపంగా వ్యవహారం కోసం స్త్రీ పురుషులనే భేదం ఉంటుంది, కానీ స్త్రీలో పురుషుడు ఉంటాడు, పురుషుల్లో స్త్రీ ఉంటుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నారు కదా. ప్రభవితం అని అంటే సృష్టికి అని అర్థం. సృష్టి జరగాలంటే శివ శక్త్యాయుక్త, శివుడు శక్తితో కలిసి ఉండాలి. అంటే ఏమర్థం, ఆ పురుషునిలో స్త్రీత్వం ఉండాలి. పురుషునిలో స్త్రీత్వం లేకపోతే మీకు అందులో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏమిటంటే, పురుషునిలో కలిగేటువంటి ఆలోచనలు, శృంగార భావనలు, అతనికి రూపం పట్ల లేదా అందం పట్ల ఉండేటువంటి ఆకర్షణ, ఇవన్నీ కూడా స్త్రీ లక్షణాలు. ఇవన్నీ స్త్రీ లక్షణాలు. ఈ స్త్రీ లక్షణాలు పురుషునిలో ఉంటేనే అతను సృష్టికి ఉపయుక్తమైనటువంటి వాడు అవుతాడు. అదేవిధంగా స్త్రీలో కూడా పురుష లక్షణాలు అన్నీ ఉంటాయి. కాకపోతే ఏవి ఎప్పుడు అవసరమో అప్పుడు ఉద్బుద్ధం అవుతూ ఉంటాయి.
ఎప్పుడు ఏవి అవసరమో అప్పుడు ఉద్బుద్ధం అవుతూ ఉంటాయి, ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అంతవరకు అవి వ్యక్తం కావు, అవ్యక్తంగా ఉంటాయి. మేనిఫెస్టేషన్ అనేది అవసరాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. అంతవరకు అది స్లీపింగ్ మోడ్ లో ఉంటది అనుకోండి, అన్ని లక్షణాలు ఉంటాయి. కాబట్టి పురుషుడు పురుషుడు కాదు, స్త్రీ స్త్రీ కాదు. స్త్రీ పురుషుడు అనేటువంటివి కేవలం లింగ భేదమే తప్ప ఇద్దరు ఒకే స్వరూపం. అందుకే ఏమన్నారు కాళిదాసు కూడా, వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. సరే, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అనే దాన్ని మనం కాసేపు పక్కన పెడితే, వాగర్త ప్రతిపత్తయే, వాక్కును అర్థాన్ని ప్రతిపాదించడానికి అన్నాడు. మాట దానికి అర్థం, వీటన్నిటిని ప్రతిపాదించాలి అని అంటే అది సృష్టి. ఒక వాక్యం తయారైందంటే అది సృష్టి అని అర్థం. అది భావనే కదా వాక్యం అనేది. మనం ఏమైనా రాసామంటే ఈ క్రియేటెడ్ అని అర్థం. ఆ క్రియేషన్ జరగాలి అంటే దానికి ఒక మాట ఉండాలి, దానికి అర్థం ఉండాలి. అర్థవంతమైనటువంటి మాటలతోనే క్రియేషన్ జరుగుతుంది. మరి ఈ అర్థం ఏమిటి, మాట ఏమిటి అంటే, వాక్ అర్థం ఇవ సంపృక్తం అన్నాడు. వాక్కు స్త్రీ, అర్థం పురుషుడు. అర్థం లేనటువంటి వాక్యం పనికిరాదు. వాక్యం లేకుండా అర్థం ఉండదు. అంటే స్త్రీ లేకుండా అసలు పురుషుడే ఉండడు, వాక్యం లేకుండా అర్థమే ఉండదు, స్త్రీ లేకుండా పురుషుడే ఉండడు. ఒకవేళ అర్థం లేనటువంటి వాక్యం ఏదైనా ఉందంటే దానివల్ల కూడా ప్రయోజనం లేదు. అంటే పురుషుడు లేనటువంటి స్త్రీ ఉంటే కూడా లాభం లేదు అని అర్థం. ప్రయోజనం ఏమిటి? సృష్టి కొనసాగాలి, అది ప్రయోజనం. అలా జరగాలి అంటే వాగర్థాల వలె స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి. వాగర్థాలు రెండు వేరువేరు కాదు, మనకు వేరుగా ఉన్నట్టు కనిపిస్తాయి. మనం వృక్ష అని రాసామనుకోండి, దానికి చెట్టు అని అర్థం రాస్తాం. వృక్ష అంటే దేన్ని చూపిస్తాం? ఒక చెట్టును చూపిస్తాం. చెట్టు అన్నప్పుడు దేన్ని చూపిస్తాం? దాన్నే చూపిస్తాం. అంటే వృక్షానికి ఏది ఆధారం అయ్యిందో చెట్టుకు కూడా అదే ఆధారం అయ్యింది. అంటే వస్తువు ఒకటే, ఒకే వస్తువుని మనం దానికి ఒక పదము దానికి ఒక అర్థం అని రెండుగా చెప్తాను. మనం ఇట్లా రెండుగా చెప్పినా, మూడుగా చెప్పినా, నాలుగుగా చెప్పినా, 10గా చెప్పినా వస్తువు ఒకటే అయ్యింది. ఎట్లంటే ఒకే వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తిని అతని భార్య ఏమండి అని పిలుస్తుంది, అతని తల్లి బాబు అని పిలుస్తుంది, అతని బిడ్డ నాన్న అని పిలుస్తాడు, అతని మామ అల్లుడు అని పిలుస్తాడు, అతని అల్లుడు మామగారు అని పిలుస్తాడు. ఈ మామగారు, బిడ్డ, బాబు అంతా ఒక వ్యక్తే కదా. ఒకే వ్యక్తి ఇన్ని రకాలు ఎట్లయిపోయినాడు అంటే అన్ని రకాల సృష్టి ఉంది కాబట్టి అన్ని రకాలుగా కనిపిస్తున్నాడు అంతే. కాబట్టి ప్రకృతి పురుషుడు రెండు ఎప్పుడు సమనీయతాలుగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి, ఒకే స్థాయిలో ఉంటాయి. ఇక్కడ ఎక్కువ తక్కువలు కూడా ఏమి ఉండవు. మళ్ళీ స్త్రీ పురుషుల్లో ఎక్కువ తక్కువలు కూడా ఏమి ఉండవు. ఒక అర మిల్లీగ్రామ్ కూడా తేడా ఉండదు, అర మిల్లీగ్రామ్ కూడా తేడా ఉండదు. అంత సమానంగానే ఉంటుంది. కేవలం పరిణామం అంతే, అది కనిపిస్తా ఉంటుంది అంతే. దృష్టి అటువైపు చూసినప్పుడు అర్ధనారీశ్వర తత్వంలో, ఇటువైపు నుంచి చూసినప్పుడు, ఎడం వైపు నుంచి మనం చూసినప్పుడు అమ్మవారు కనిపిస్తా అంటారు, కుడివైపు నుంచి చూసినప్పుడు అయ్యవారు కనిపిస్తా అంటారు. కానీ ఇద్దరు ఒకటే. మనం ఎటువైపు చూస్తాండాం అనేది తేడా తప్ప వాళ్ళలో తేడా లేదు, అది చెప్తుంది. కాబట్టి చెప్పండి. శివుణ్ణి స్థాను అని కూడా అంటారు కదండి. ఇప్పుడు స్థానువు అమ్మవారి శక్తి అంటే ఆయన కదలలేని వాడని అంటారు కదా. ఆయన శివుడు అసలు కదలడు, అంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన ప్రకృతి శక్తితోనే ఆ సమన్వయం కలిసినప్పుడు ఏదైనా సృష్టి ప్రకృతి ఉంటది అనేసి అని అంటారు కదా. అవును. ఇప్పుడు ఆ స్థానత్వం అంటే ఏమిటంటే జడత్వం కాదది. స్థానం అంటే కదలకుండా ఉండేవాడు అంటే జడుడు అని కాదు, కాన్షియస్నెస్ లేనటువంటి వాడని కాదు.
ఆ స్థానత్వం అనేది ఎట్లా వస్తుందంటే గ్యాప్ లేనటువంటి కారణంగా వస్తది. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, నిండు కుండ తొణకదు అని. అంటే కుండ నిండికి నీళ్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు నీళ్లు కదలవు. కారణం ఏంటంటే నీళ్లు కదలాలంటే దానికి గ్యాప్ ఉండాల. ఇప్పుడు స్థాణువు అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో అణువు నిండిపోయినాడు ఆయన, ఇంకా ఆయన ఎలా కదులుతాడు? కదలడానికి వేరే ప్లేస్ ఉండాలి కదా, అందువల్ల స్థాణువు అన్నారు. అంతేగాని ఆయనకు చైతన్యం లేనటువంటి వాడు, జడ స్వభావం కలిగిన వాడు అని కాదు. అతనికి ఇన్నర్ట్నెస్ కాదు అది. అప్పుడు అప్పుడు కదలకుండా ఉండేటువంటి దాంట్లో నుంచే సృష్టి మొదలు కావాలి. దానికి శక్తి అవసరం. అంటే ఒక వస్తువు కదలకుండా ఉంది అంటే దాంట్లో కదలిక కల్పించాలి అంటే అర్థం ఏమిటి? దానికి ఒక శక్తి కావాలని అర్థం. ఆ శక్తి కూడా ఎక్కడ ఉంటుంది చెప్పండి? మళ్ళీ కూడా అందులోనే ఉంటుంది, అందులోనే ఉంటుంది. ఆ శక్తి కూడా అందులోనే ఉంటుంది. ఎందుకంటే ఆ శక్తి సపరేట్ గా ఉండేది ఎందుకు? సపరేట్ గా స్థలం లేదు కదా. సపరేట్ గా వేరే స్థలం ఉంటే ఆ స్థలం నుంచి ఇక్కడికి వచ్చినారు. ఆ సపరేట్ గా వేరే స్థలం ఉంటే ఈయన ఆ స్థలం కదిలేవాడు కదా. ఎక్కడ లేదు, ఇంకా స్థలం ఎక్కడా లేదు. కాబట్టి అమ్మవారు కూడా ఆ స్థానంలోనే అంతర్భాగము. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అప్పుడు ఎప్పుడైతే సృష్టి సంకల్పం మొదలవుతుందో హృదయంలో, ఆ సృష్టి సంకల్పం అయినప్పుడు అయ్యగారిలో నుంచి అమ్మవారు విడిపోతారు. విడిపోయినట్టు అనిపిస్తారు మనకు. అక్కడి నుంచి మళ్ళీ పుడుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు ఒక భూమి ఉందండి, భూమిలో నుంచి ఒక మొలక వచ్చింది, ఒక చెట్టు అయింది. వాస్తవానికి ఆలోచన చేయండి, ఈ చెట్టు ఎక్కడుంది? భూమిలోనే ఉంది. అది పుట్టక ముందు కూడా భూమిలోనే ఉంది. భూమిలో నుంచే కొంత సారాన్ని తీసుకొని చెట్టు అయింది, అంతే కదా. అంటే అది లేనప్పుడు కూడా సూక్ష్మ రూపంలో భూమిలోనే ఉంది. అది ఇప్పుడు స్థూల రూపంలోకి వచ్చి కనిపిస్తుంది. కాబట్టి స్థాణువు అయినటువంటి వాడిలో ఆ శివశక్తి, ఆ శక్తి యొక్క సంకల్పం చేత సృష్టి మొదలవుతుంది. కాబట్టి సృష్టి వేరువేరుగా అనిపిస్తుంది కానీ వేరువేరు కాదు. వేరువేరు కాదు, అంత శివమే. అంత శివమే, అంత శివమయమే. ఆ శివమయమే శక్తి. అంటే వ్యక్తంగా ఉన్నప్పుడు శక్తి అన్నాం, వ్యక్తం కానప్పుడు శివం అన్నాం, అంతే. ఇంకేం మేనిఫెస్ట్ అయితే శక్తి. మనం కూడా చెప్తుంటారు ఫిజిక్స్ లో, అది కదిలితే కైనటిక్ ఎనర్జీ, స్థిరంగా ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ అని. అంటే ఎనర్జీ ఇస్ ఎనర్జీ, దాంట్లో తేడా లేదు. అది కదిలిందా లేదా అనే దాన్ని బట్టి దానికి పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఈ శివస్వరూపం ఒకటే, శివస్వరూపం ఒకటే. అందులో నుంచి సంకల్పాన్ని అనుసరించి శక్తి పైకి రావడంతో అప్పుడు సృష్టి మొదలైంది. అప్పుడు దానికి పేర్లు వస్తాయి మళ్ళీ. అది భూలోకం అంటాం, భూవర్లోకం అంటాం, ఇటు 14 లోకాలు అంటాం. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. ఇదంతా ఏమిటంటే ఒకే శక్తిలో నుంచి వచ్చినటువంటివి. ఆ శక్తి అనేది ఎప్పుడు అంటామంటే పరిణామం ఉన్నప్పుడు శక్తి, పరిణామం లేకపోతే స్థాణువు, అంతే, ఇంకేం లేదు. సరిపోయినాయి కదా. థ్యాంక్ యూ. సరే, సంతోషం అండి. మంగళం చెప్దామా? ఆలస్యమైందా ఎట్లా మీకు ఇవాళ? ఏం లేదు కదా, ఇబ్బంది పెట్టలేదు కదా నేను? పర్లేదు, టైమే తెలియలేదండి మీరు చెప్తుంటే. సంతోషం. ముదారెడ్డి గారు, క్లాసు ముగిస్తున్నాం. ఏమన్నా ఉందా ఇంకా? నమస్కారం. నమస్కారం అండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు.
హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. మీకందరికీ శుభరాత్రి. శుభరాత్రి. అందరూ అమ్మవారిని తలుసుకొని ప్రశాంతంగా ఉండండి.